వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని పెద్దతాండ గ్రామానికి చెందిన భూక్యాద్ రాసు కొడుకు వెంకన్నలకు సంబంధించిన 3 గుంటల భూమి దాదాపు 15 సంవత్సరాల క్రితం లూనావత్ రామ్దాస్ కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని 12 సంవత్సరాల తర్వాత భూక్యాద్ రాసు కొడుకు వెంకన్న మాకు ఇంకా ఇక్కడ స్థలం ఉందని లూనావత్ రామ్దాస్ గోడ పక్కకు రేకుల షెడ్డు నిర్మించారు. వెంటనే లూనావత్ రామ్దాస్ నీకు ఇక్కడ భూమి లేదు, రేకుల షెడ్ను తొలగించాలి అన్నందుకు గొడవకు దిగారు. వెంటనే బాధితుడు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. నమస్తే సార్, నా పేరు లూనావత్ తిరుపతి, మా డాడీ పేరు లూనావత్ రామ్ధన్, మాది అన్నారం పెత్తండ, పర్వతగిరి మండలం, జిల్లా వరంగల్ రూరల్. మేము గత 15 సంవత్సరాల కింద బుక్యా దసరు సన్నాబ్ జీతరాం వాళ్ళ దగ్గర మేము 3 గుంటల భూమి మా డాడీ తీసుకున్నాడు. 3 గుంటల భూమిని అయితే 15 సంవత్సరాల కింద తీసుకున్నాం సార్. ఆ తర్వాత 15 సంవత్సరాల కింద తీసుకున్న తర్వాత 12 సంవత్సరాలు మేము ఆ 3 గుంటల్లో భూమిలో ఇల్లు వేసుకున్నాం సార్. ఆ తర్వాత ఇల్లు వేసుకొని వెళ్ళిపోయినాం సార్. ఇల్లుకు బాకీ అయినామని మేము హైదరాబాద్ వలస వెళ్ళిపోయినాం సార్. వలస వెళ్ళిపోతే బుక్యా దసరు అనే వ్యక్తి మా ఇంటి పక్కన జాగా ఉండే సార్. జాగా వదిలిపెట్టుకున్నాం. ఆ ఇంటి పక్కన జాగాలో రేకులు వేసుకున్నాడు సార్. కబ్జా చేసుకొని రేకులు వేసుకున్నాడు సార్. వేసుకున్న తర్వాత మేము గ్రామ పంచాయతీ వేసుకున్న తర్వాత తండకు వచ్చినాం సార్. మా జాగలో రేకులు వేసుకున్నాం, తండ వాళ్ళు చెప్తే వచ్చాం సార్. వచ్చి పెద్ద మనుషులకి ఫిర్యాదు అయినాం సార్. పెద్ద మనుషులు ఫిర్యాదు అయితే మా రేకులో ఎందుకు వేసుకున్నాం ఫిర్యాదు అయితే పెద్ద మనుషులు మా జాగ ఎక్కువ ఉందని అందుకే మేము వేసుకున్నామని బుక్యా దసరు చెప్పింది సార్. అయినా మేము పెద్ద మనుషులు ఫిర్యాదు చేసినాం. ఎక్కువ ఎందుకు మా జాగలో వేసుకున్నామంటే పెద్ద మనుషులు ఏం చేసిండు, కోల్తా పెట్టాలి, కొలత పెడితే జాగా ఎక్కువ ఉంది అని కొలత పెట్టాలని ఫిర్యాదు పెద్ద మనుషులు దగ్గర వెళ్ళాం సార్. అయితే కొలత పెట్టించారు బుక్యా దసరు. మేము అందరం కలిసి పెద్ద మనుషులు కలిసి నిర్ణయం చేసి కొలతలు పెట్టించారు సార్. అయినా మా 3 గుంటలు బరాబరే వెళ్ళింది. ఆ షెడ్డు తీసేయాలని చెప్పారు సార్. కంప కూడా పెంట బొద్ద సైడ్కి వేసారు, గేట్కి ఏమో కంప వేశారు సార్. అయినా మేము పెద్ద మనుషులు తీర్మానం తీసేయాలి, కంప తీసేయాలి, జాగా వాళ్ళకి బరాబర్ ఉండాలి తీసేయాలి. అయినా తీయలేదు సార్. తీయమంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్. కేసు పెడితే కూడా పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కూడా సార్ వాళ్ళు కూడా తీసేయమన్నట్టుగా సార్ మాట కూడా వినడం లేదు సార్. వినకపోతే తీయలేదు సార్. ఆ తర్వాత మేము ఆశ్రమించిన వాళ్ళ జాగా ఉందని మొత్తం గోడ మొత్తం ధ్వంసం చేశారు. గోడ పలగొట్టారు సార్. అద్దం కిటికీలు పలగొట్టారు. మాకు కొట్టడానికి వచ్చారు. అది తలుపు కూడా ధ్వంసం చేశారు సార్. పెద్ద మనుషులు 2-3 5 కోరుకున్నా కూడా పెద్ద మనుషులు తీర్మానం చేసినా కూడా పెద్ద మనుషుల మాట కూడా వినలేదు సార్. పెద్ద మనుషులు తీర్మానం చేసినా కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా రేకులు తీసేయాలి రోడ్డుకున్న మా ల్యాండ్లో కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పినా కూడా పెద్ద మనుషులు కూడా చెప్పినా కూడా వినలేదు సార్. మా జాగా మాకు కబ్జా చేసి మా మీద కొట్టడానికి ధర్మం చేశారు సార్. రౌతులు మా గేటు కూడా రౌతులు నాటిన కూడా ధ్వంసం మొత్తం ఇల్లు మొత్తం జాగి చేసింది. పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులకు నెట్టారు. పోలీస్ సార్ కూడా నెట్టారు సార్. ఎస్ఐ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఎస్ఐ సార్ కూడా వచ్చి చూశారు సార్. చూసినా కూడా ఎస్ఐ కూడా మాట అయినకుండా సార్ ఏమైనా సరే సార్ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇంకో తులం బంగారం సార్ మాకు ధర్నా చేసి ఒక తులం బంగారం కూడా తీసుకున్నారు సార్. మాకు ఏం చేసి న్యాయం చేయాలని జరగాలని మీకు ఆశ్రమిస్తున్నాం సార్.